ఒకళ్ళు మాత్రం మోసం చేయలేవు. మన జీవితాల్లో మనం ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎంతమందినైనా మోసం చేయొచ్చు. మన ఫ్రెండ్స్ని, మన టీచర్స్ని, మన స్నేహితుల్ని, బంధువుల్ని, సొంత తల్లిదండ్రుల్ని, భర్త భార్యను, ఎవరినైనా మోసం చేయొచ్చు. చాలా ఈజీగా మోసం చేస్తున్నారు ఇప్పుడు. ఎన్ని న్యూస్లు చూడట్లా, యాకోబు చేసిందంతా మోసమే. పుట్టినప్పటి నుంచి తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నయ్యని మోసం చేశాడు. అక్కడి నుంచి ఇంట్లో నుంచి పారిపోయి మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ మేనమామను మోసం చేశాడు. మళ్ళీ పారిపోయి పెనియల్ దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు యాకోబుని అడిగాడు, ఏమయ్యా నీ పేరేంటి? యాకోబు యథార్థంగా దేవుడి దగ్గర తగ్గించుకొని తెలియజేస్తున్నాడు, అయ్యా నేను మోసకుడను, మొదటి నుంచి నేను చేసిందల్లా మోసమే, నేను మోసకుడను, నేను మోసం చేసేవాడిని, నేను చీటని, నేను డిసీవ్ చేసేవాడిని, నేను అనేక విధాలైన ఇట్లాంటి కార్యాలు చేశాడు. ఎవరైతే యథార్థంగా ఉంటుందో, ఎవరైతే దేవుని సన్నిధిలో నిజాన్ని ఒప్పుకుంటారో, దేవుడు అటువంటి వాదిని గణపరిచే దేవుడు, హెచ్చించే దేవుడు. ఒక మోసగాడిని ఆశీర్వాదంగా దేవుడు మార్చేశాడు. దేవుడు తన పక్షాన నిలబడ్డాడు. దేవుడు యాకోబు పక్షాన ఉన్నాడు, ఇశ్రాయేలీల పక్షాన ఉన్నాడు. ఈ ప్రజలు నా ప్రజలను దేవుడు తెలియజేశాడు. ఎందువల్ల అంటే యాకోబు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, యథార్థంగా నేను మోసకుడు, నేను మోసం చేసేవాడిని. ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ నువ్వు ఒకళ్ళు మాత్రం మోసం చేయలేవు, దేవుణ్ణి మోసం చేయలేవు. యథార్థతను కోరుకునే దేవుడు, నీవు ఎంత యథార్థంగా సమాధానం ఇస్తావో దేవుడు కనిపెట్టే దేవుడు.